నందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ షాలేం ప్రార్థన మందిరం తరపున మా ప్రేమందరంలో శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు బాగుండాలని కోరుకొని మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనము చదువుకుందాము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. క్రీస్తునందున ప్రియులారా, మరి యేసుప్రభు రక్తంతో కడగబడినటువంటి మనము, దేవుని సొత్తుగా మార్చబడినటువంటి మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము, మనకు సమస్యలు రావా? సమస్యలు లేవా? మరి సమస్యలు ఉంటాయి ప్రియులారా. కన్నీరు ఉంటుంది, దుఃఖము, బాధ, వేదన, కష్టము, నష్టము అన్నీ కూడా మరి కొన్ని సందర్భాల్లో ఉంటాయి. అయితే మనం ఏం చేయవలసిన వారంగా ఉన్నామంటే దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి వారంగా ఉన్నాం పిల్లలు. ఎప్పుడు ప్రేమించాలంటే మనం కష్టంలో ఉన్నప్పుడే దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. కష్టం లేకపోయినా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రతి సమయంలో దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం కనుక, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అని వ్రాయబడింది పిల్లలు. మనము ఆయన సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుడు మనల్ని పిలిచాడు పిల్లరా. ఆ విధంగా పిలువబడినటువంటి మనకు మేలు కలుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. కాబట్టి ఆయన తప్పు చేసినటువంటి వారిని శిక్షించే దేవుడు కాదు. తప్పు చేసినటువంటి మనల్ని మరి క్షమాపణ అడిగినప్పుడు, సరి చేసుకున్నప్పుడు దేవుడు తన యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పం చొప్పున దేవుడు మనల్ని తన యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి మనల్ని నీతిమంతులుగా మార్చి ఆయన కొరకు యథార్థవంతులుగా జీవింపజేయడానికి సమర్థుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక, మరి మనము అందరం కూడా ఆయన రక్తంలో కడగబడిన వారు కనుక మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదాం ప్రియులారా. కాబట్టి సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదాము. ఈ యొక్క మాటలో ఎంతో గొప్ప అర్థం ఉంది ప్రియులారా. కాబట్టి ప్రతిదీ కూడా మన పక్షాన నిలబడబోతుంది. కాబట్టి మనము ధైర్యం వహించి ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని కొరకు జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని రాజ్యాన్ని కట్టవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని ఆనందించే వారంగా ఉంటున్నాం. మరి తర్వాత ఆయనను స్తుతించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయనను కీర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన పని చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన కొరకు నమ్మకమైనటువంటి సాధనాలుగా మార్చబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా మార్చబడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మరి దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున నడుచుకొని పిలువబడే వారికి మేలు కొరటకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదం కనుక మనం ఆయనను గణపరిచే వారంగా ఉండాలి. ఆయన చేసినటువంటి మేళ్లను, ఉపకారాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్లలు. మరి మన కొరకు ఎన్నో మరి వదిలిపెట్టి త్యాగం చేశాడు పిల్లలు. దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకోనకుండా మన కోసం ఈ లోకానికి వచ్చి తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణత్యాగం చేశాడు పిల్లలు. కాబట్టి మనము ఆయన నామాన్ని కనపరిచే వ్యక్తులంగా మనము ఉండాలి పిల్లలు. ఆ విధంగా చేయడానికి దేవుడు సాయం చేస్తాడు, కృప చూపిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, భద్రపరుస్తాడు. తన యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేసి ఉన్నటువంటి దేవుడు సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడు పిల్లరా. కాబట్టి ఆయన ప్రాణము మన కొరకు ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని నమ్మిక కలిగి ఉండి మనము ముందుకు సంతోషంగా సాగడం గాక. దేవుడు తన మాటను దీవించిన గాక. ప్రేమ నమ్మకముల కృపల ప్రియ ప్రభావ పరలోకమున్న మాటలు జీవాధిపతి వెలుగైన దేవాస్థితి పాతగా స్థితిరావడం మీ నామాన్ని కనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడో, చాలు దేవుడో, ప్రేమ కర్ణ వాచలత గల దేవుడో, ఆశ్చర్యాద్భుతకారం జరిగించే దేవుడో, కృపా సమృద్ధినిచ్చే దేవుడో, మీ కృపలో బలపరిచే దేవుడో, భద్రపరిచే దేవుడో, నన్ను హెచ్చించే దేవుడో, తండ్రి సకలాన్ని ఎరిగినటువంటి దేవుడో, సమస్తాన్ని బాగు చేసే దేవుడో, తండ్రి నేను మరి మేము పడుతున్నటువంటి బాధ, వేదన, శోధన, కష్టము, నష్టము, కన్నీరు, సమస్యలు ఎరిగినటువంటి దేవుడు ప్రభు. వాటన్నిటి నుంచి విడిపించగల సమర్థుడు నీవే ప్రభు. నేను మా వల్ల బాధపడే వారిని ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా విడిపించండి. శ్రమల నుంచి విడిపించండి, బాధల నుంచి విడిపించండి, వేదన నుంచి విడిపించండి, కష్టం నుంచి, కన్నీటి నుంచి, సమస్యల నుంచి, నేను మరి ఆయా విధమైనటువంటి నిరుద్యోగ సమస్యల నుంచి
నేను తండ్రి లేమి నుంచి విడిపించండి తండ్రి, కొరత నుంచి విడిపించండి, ఒంటరితనం నుంచి విడిపించండి. నీ ప్రియులు ప్రభావ సహాయం దయచేయండి. నీ బిడ్డల ప్రభావ మరి నేను తండ్రి ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి వారు లేకపోలేదు ప్రభా, వారందరినైనా మరి ఆదరణ కొరకు ఎదురుపిస్తున్నారు. మీరు ఆదరించండి. ఆదరణకర్తైన దేవుడు నేను మీలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను వారు పొందుకోవాలి ప్రభా. మీ యొక్క అభిషేకంతో నూతనంగా ప్రతి దినము నూతనమైనటువంటి అభిషేకంతో నింపబడాలి ప్రభా. అందరూ నేను ఆనందించాలి తండ్రి. ఎల్లప్పుడూ ప్రభునంగా ఆనందించి మరలా చూపుని ఆనందించి మీ సహాయం సకల జనులకు తెలియబడనీయడం చెప్పినావు ప్రభా. నేను తండ్రి ఆ విధంగా తండ్రి అపొస్తలుడైనటువంటి పౌలు తెలియపరిచాడు. ఆ విధంగా మరి మేమందరం కూడా మీ యందు నేను అతిశయించేవారుగా మమ్మల్ని తయారు చేయదని ప్రార్థిస్తున్నాను. మీ యందు ఆనందించేవారుగా తయారు చేయండి, గొప్పవారగినట్లుగా చేయండి. మీ ప్రణాళికలు ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చుకుందని మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడవునైనా తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీకేమి ఇవ్వగలము, మీకు ఏమి ఇచ్చినా కూడా రుణస్థులమే కనుక మమ్మల్ని మేము మీకే అప్పగించుకుంటూ మీ పని చేయడానికి మాకు అర్హత ఇచ్చినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మీ యొక్క రాకడ పర్యంతరం మీ పని చేయడానికి మాకు సహాయం చేయించుంటారని కార్యం జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రతి ఆటంకాన్ని కూలుస్తున్నాను. మీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరుస్తుందని ప్రతి వ్యక్తిని నీకే అప్పగించుకుంటున్నాను. చిన్న బిడ్డలను నా దగ్గర రానియండి అన్నాను ప్రభా. యవన బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి తండ్రి. మరి స్మార్ట్ వాల్యుయేషన్లో ఉన్నారు ప్రభా తండ్రి. అలాగే కృప చూపించండి, సాయం తెచ్చేయండి. 10th ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి ప్రభా, సాయం తెచ్చేయండి. కృపగల కార్యం జరుగును ఒక డిగ్రీ, అలాగే పీజీ, బీఈడి, ఎంఈడి తండ్రి. హోమియో, మెడికల్, అలాగే తండ్రి మరి ఇంకా ఏ విధమైనటువంటి కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు, రకరకాల ఇంజనీరింగ్ కోర్సులు, పాలిటెక్నిక్ కోర్సులు అన్నింటినీ కూడా మరి మీకే అప్పగిస్తుంటున్నాము. ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నింటినీ మరి సిద్ధపడుతున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను, పెద్దలను దర్శించండి, సహాయం ఇచ్చేయండి. కృపతో నింపి నడిపించి కార్యం జరిగించిందని ప్రార్థన చేస్తుంటున్నాం. బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియులను జ్ఞాపకం చేసుకొని దర్శించి మీ కృపతో నింపి బలపరిచి మరి సంతోషంగా మిమ్మల్ని ఆరాధించే వారిని తయారు చేయడానికి ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు నమ్మకమైన సాధనాలుగా మార్చండి తండ్రి. నమ్మకస్తులను లేవనెత్తండి ప్రభా, కృపతో నింపండి అలాగే తండ్రి మరి చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ రాబోతున్నారు, ఎండబెట్టగొట్టకుండా కాపాడండి అలాగే తండ్రి ఉద్యోగస్తులందరినీ కాపాడండి, నిరుద్యోగులను కాపాడండి ప్రతి బిడ్డను కాపాడండి తండ్రి. వారు చేస్తున్నటువంటి పనిలో మీ కృప చూపించి కార్యం జరిగించుదని మరి వ్యతిరేక పరిస్థితులను, ఆటంక పరిస్థితులను, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తొలగించండి. అనుకూలమైనటువంటి వాతావరణం అనుగ్రహించండి. చల్లని వాతావరణం, చల్లని గాలిలు వేయాలి ప్రభా, సాయం తెచ్చేయండి. ఎండగా వడగాల్పులు వేయకూడదు ప్రభా, సాయం తెచ్చేయండి. కృపగల కార్యం జరిగించి నడిపించుదని బలపరిచి భద్రపరిచి దీవించి వచ్చించి గొప్ప కార్యం జరిగిస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ప్రతి బిడ్డను దీవించిన బలహీనతల నుంచి విడిపించండి, సహాయం తెచ్చేయండి. ప్రతి విధమైనటువంటి కృప చూపించి మీ కుమార్తెలుగా తీర్చిదిద్దబడినట్లుగా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చుదని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.